ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు మే నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ఈ మాసంలో ధనుసు రాశి వారికి 4వ స్థానాంతరము అర్ధాష్టమంలో అనగా చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాల సంచారం ఉంటుంది. పంచమ స్థానంలో రవి, షష్టంలో గురువు, అష్టమంలో కుజుడు, దశమంలో కేతువు. చాలా వరకు ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. ఇక మీ వాహనములకు దీనివల్ల ఇబ్బందులు కొంత ఉంటాయి. మీ వాహనాలకు రిపేర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాల ఉదయంతో వివరించండి. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును పొందుతారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ మేధా దక్షిణామూర్తితో పారాయణం చేసుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయ రంగంలో వారికి బాగుంటుంది. కొనుగోళ్లు సాగిస్తారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. ముఖ్యమైన వస్తువులు భద్రత విషయమై జాగ్రత్త వహించండి. పక్షులకు ఆహారం వేయడం వల్ల శుభవార్తలు వింటారు. క్రీడాకారులకి చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ వాళ్ళు అనుకున్న విభాగాల్లో పట్టు సాధించగలుగుతారు. పట్టుదలతో కొన్ని పనులు నెరవేరుస్తారు. వ్యాపార విస్తరణ, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ కొత్త భాగస్వామ్యంతో ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. మిత్రుల సలహాలు సూచనలు పాటించండి. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. దానివల్ల మీకు పితృదోషాలు ఉంటే తొలగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కలిగి అటకాలను తొలగిపోతాయి. మీ అభిప్రాయాలు పెద్దలు గౌరవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయాల్లో శ్రద్ధ పెట్టండి. నిర్లక్ష్యం పనికిరాదు. కళా సాహిత్య రంగాల పట్ల మీ మనసు మరలుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతిపని ఇతరులపై ఆధారపడి చేయడం వల్ల మీరు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. కార్యసిద్ధి ఉంటుంది. సెంటిమెంట్ వల్ల కొన్ని విషయాలు కలిసి వస్తాయి. నూతన వాహన యోగం ఉంటుంది. అయితే ఉదయం పారాయణ ప్రతిరోజు చేయండి. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వినోద కార్యక్రమాలకు, విలాసాలకు ఖర్చులు బాగా చేస్తారు. ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అందువల్ల ధనం ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు దర్శనం చేసుకుంటారు. ఈ నెలలో పక్షులకు ఆహారం వేయండి. నూతన రంగంలో వారితో తోటి పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. దూరం వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. బంధువులతో గృహం సందడిగా ఉంటుంది. పక్షులకి నీళ్లు పెట్టడం వల్ల శుభవార్తలు వింటారు. పునుగు నూనెతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించండి. దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. సలహాలు సూచనలు ఇచ్చేవారు ఉంటారు. అపనిందలు చేయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి దూరంగా ఉంచండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయం నాకు లోటు ఉండదు. సమస్యలు మబ్బుడినట్టు విడిపోతాయి. సాంఘికంగా వృద్ధిలో ఉంటారు. వాహన సౌఖ్యము, స్పెక్యులేషన్ అనుకూలత, సంతానం ద్వారా సంతోష వార్తలు వింటారు. శత్రువులపై జయము, మనశ్శాంతి, నూతన వస్తు ప్రాప్తి, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యవహారాలందు లాభం ఉంటుంది. కోర్టు వ్యవహారాలందు విజయం లభిస్తుంది. మీకు మాసాంతంలో కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ధనం అనవసరంగా ఖర్చు చేయవలసి వస్తుంది. అనుకూల తేదీలు 2, 8, 11, 16, 20, 27, 29. ఇక ప్రతికూల తేదీలు 4, 6, 13, 18, 23, 25, 31. పక్షులకు ఆహారం వేయండి. నీళ్లు పెట్టండి. ఇవి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీస్. ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణ చేయండి. దశరథకృత స్థితితో పారాయణ చేయడం వల్ల అష్టమ శని దోషాలు తొలగుతాయి. అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మీకంటే తక్కువ స్థాయి వాళ్లకు సహాయం చేయండి. అవసరమైన వాళ్ళకి కుక్కలకు చపాతీలు తినిపించండి. ఆవుకు బెల్లంతో కలిపి చపాతీలు తినిపించండి. నవగ్రహాల వద్ద శని భగవానికి తైలాభిషేకం జరిపించండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇంట్లో ప్రతిరోజు దుర్గా సప్తశోకి పారాయణం చేయడం వల్ల రాహుగ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు శుభమస్తు.